హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటి రద్దు. ఆ ఒకటి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ్య గమనిక రావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులందరూ ఫామ్ 12 దాఖలు చేసే సమయంలో ఒక డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంది. దానిని ఒక గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలి. అయితే కొన్ని చోట్ల గెజిటెడ్ ఆఫీసర్లు స్టాంప్ వేయలేదు. అలాగా మరి కొన్ని చోట్ల పీఓలు బ్యాలెట్ పేపర్ వెనుక వారి సంతకం కానీ ముద్ర కానీ వేయలేదు. సో ఇలా ఓటర్ల ప్రమేయం లేకపోయినా జరిగిన తప్పిదాలతో అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి ఓటర్ల ప్రమేయం లేకుండా పొరపాటు జరిగిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపునకు ఈ విధంగా లెక్కింపు పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే మేము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరాము అని చెప్తున్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికలు ముగిసిన ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఆదేశాలు రాలేదు. వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వీటిపై కింది స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరడం జరిగిందండి. సో ఈ విధంగా ముందే మేము పర్మిషన్ అడిగాము. సో కోరాము ఎన్నికల ప్రధాన అధికారిని. ఈ విధంగా చిన్న చిన్న తప్పులు వచ్చినా సరే మిస్టేక్స్ను వదిలేయండి అని చెప్పాము అని అయితే అడుగుతున్నారు. మరి దీని గురించి అయితే ముఖేష్ కుమార్ మీనా వీటిపైన కింది స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అయితే వారందరూ కోరడం జరిగింది. మరి ఆదేశాలు అయితే రావాల్సి ఉంది.